అందరికీ నమస్కారం అండి. జగద్గురు శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం. ఈరోజు పరమ పవిత్రమైనటువంటి మంగళవారం రోజు. ఈ రోజున అమ్మవారి చరిత్ర గురించి తెలుసుకుందాం. గుంటూరు జిల్లా దుర్గి మండలం అడిగొప్పుల గ్రామంలో నిదానంపాటి శ్రీ లక్ష్మీ అమ్మవారి ఆలయం ఉంది. పేరులో శ్రీలక్ష్మి అని ఉన్నా ఈమెను పార్వతీదేవి అంశగా భావిస్తారు. ఆ అమ్మవారి చరిత్ర గురించి తెలుసుకుందాం. ద్వాపర యుగాంతంలో కైలాసంలో పార్వతీ పరమేశ్వరులు కొలువుదీరి ఉండగా నారదుడు మరియు నందీశ్వరుడి తండ్రి శిలాద మహర్షి దర్శనానికి వచ్చారు. ఈరోజు నందీశ్వరుడు నాట్యం చేస్తాడు అని నందీశ్వరుడితో నాట్యం చేయమని శివుడు ఆజ్ఞాపించాడు. నందీశ్వరుడు నాట్యంని చూసి పార్వతీదేవి పగలబడి నవ్వింది. అందుకు కోపంతో శిలాదుడు పార్వతీదేవితో, తల్లి, ఎందుకు నా పుత్రుడు నాట్యం చూసి హేళన చేస్తున్నారని ప్రశ్నించగా, దానికి బదులుగా పార్వతి, లయబద్ధం లేని నాట్యం, వింత రూపంతో చేసే నాట్యం చూసి నవ్వు వచ్చిందని, అసలు ఈ 4 కాళ్లతో ఉన్న వింత ఆకారంను గర్భాన మోసిన నీ భార్య అసలు మనిషేనా అంటూ నవ్వుతూ అడిగింది. దానికి పట్టరాని కోపంతో శిలాదుడు, పరమశివుడి భార్యవైన నువ్వు గర్వంతో మునీశ్వరులను, వారి భార్యలను అవమానిస్తావా అంటూ భూలోకంలో ఏ శక్తులు లేకుండా మానవ రూపంలో పుట్టి 12 సంవత్సరాల వయసులో వివాహం కాకుండానే గర్భం ధరించి అవమానాలకు గురి అయ్యి భూలోకంలో పరమ నిష్ఠాగరిష్ఠుడు శివుణ్ణి అనునిత్యం కొలిచే యాగంటి అను కమ్మవారి కులంలో జన్మిస్తావు. మరియు నీకన్నా ముందే కైలాసంలో కామధేనువు వారి ఇంట గోవుగా జన్మిస్తుంది. అనునిత్యం ఆ కామదేవును కొలుస్తూ ఆ గోవు పంచకం వలన నీకు మాయా గర్భం వస్తుంది. నీ గర్భంలో నందీశ్వరుడు సూక్ష్మ రూపంలో ఉంటాడు అని పలుకుతూ మీ మానవ రూపం అంతంతో శాప విముక్తి కలుగుతుందని చెప్తాడు. ఇదంతా చూస్తున్న శివుడు నోరెత్తకుండా మౌనంగా ఉండటం గ్రహించి పార్వతీదేవి, ఏమిటి స్వామి, ఇంత జరుగుతున్నా మీరు నోరు విప్పకుండా అలా చూస్తూ ఉన్నారు? నందీశ్వరుడు నా కుమారుడు లాంటివాడు. అతన్ని చూసి నేను నవ్వటం ఏమిటి? ఈ శాపం ఏమిటి అని ప్రశ్నించింది. దానికి బదులుగా పరమశివుడు, మరిచితివా పార్వతి, గజాసుర మరణం తర్వాత నందీశ్వరుడు నీ గర్భాన జన్మించాలని వరం కోరుకోగా నువ్వు వరం ప్రసాదించావు. ఇప్పుడు జరిగిందంతా విష్ణుమాయ. లోక కళ్యాణం కోసం నువ్వు భూమిపై అవతరించవలసిన సమయం ఆసన్నమైంది. దిగులు చెందకు అని వారించాడు. పార్వతీదేవి నిదానంపాడులో ఉన్న యాగంటి రామయ్య, సుగుణమ్మ దంపతులకు జన్మించింది. ఆమెకు శ్రీలక్ష్మి అని నామకరణం చేశారు. ఆయనకు 4 మగ సంతానం కలిగారు. మూర్తయ్య, వెంకయ్య, నరసయ్య, లింగయ్య. ప్రతిరోజు శ్రీలక్ష్మి గోశాలకు వెళ్ళి కామధేనువుకు నమస్కరించి 3 ప్రదక్షిణలు చేసి కామధేనువు గోపంచకంను స్వీకరించేది. ఇలా 12 సంవత్సరాల వరకు అన్నిత్యం చేసేది. ఒకరోజు ఒక ఆంబోతు రామయ్య గోశాలపై పడి కామధేనువుతో బలవంతంగా క్రీడించింది. అదే రోజు కూడా శ్రీలక్ష్మి రోజులాగే గోశాలకు వెళ్ళి కామధేనువుకు నమస్కరించి గోపంచకం స్వీకరించగా ఆంబోతు వీర్యకణాలతో ఉన్న నీరు శ్రీలక్ష్మి గర్భంలోకి వెళ్ళి గర్భం దాల్చేలా చేసింది. అప్పుడు శ్రీలక్ష్మి రజస్వల కూడా కాలేదు. కానీ ముని శాపం వలన గర్భం దాల్చింది శ్రీలక్ష్మి. ఈ విషయం తెలిసిన గ్రామస్తులు ఆమెను, వారి ఇంటి వారిని చాలా అవమానించారు. దానితో కోపానికి గురి అయిన ఆమె అన్నలు శ్రీలక్ష్మిని పొలానికి పిలిపించి ఆమెకి నిప్పు పెట్టాలి అని నిర్ణయించి తమ తల్లిదండ్రుల ఇంట లేని సమయంలో ఒక ఆదివారం రోజు ఆమెను పొలంకు మధ్యాహ్నం భోజనం తీసుకురమ్మని చెప్పారు. అన్నలలో చిన్న అన్న అయిన లింగయ్య తన అన్నలు మాటల ద్వారా చెల్లిని అంతం చేయుచున్నారని అర్థమయ్యి, అన్నలారా, శ్రీలక్ష్మికి గర్భం దైవలీల అని ఆమెను ఏమీ చెయ్యవద్దు అని వారించాడు. కానీ మిగతాదంతా కూడా అన్నలు అతని మాటలు వినలేదు. అన్నలు బలవంతంగా శ్రీలక్ష్మిని అగ్నికి ఆహుతి చేశారు. 12 గంటల మిట్ట మధ్యాహ్నం సమయంలో శ్రీలక్ష్మీదేవి అమ్మవారు, ఒక గ్రామ ప్రజలారా, నేను యాగంటి వారి ఇంట కారణ జన్మురాలిగా జన్మించాను. వారికి ఈ విషయం తెలియక దహనం చేశారు. ఆదివారం నన్ను దహనం చేశారు కాబట్టి
ప్రతి ఆదివారం నాకు పసుపు కుంకుమతో పూజించండి. నన్ను దహనం చేసిన అన్నల వంశం నాశనమయ్యి ఒక్క లింగయ్య వంశం మాత్రం వర్ధిల్లుతుంది అని చెప్పి నాకు ఎటువంటి రూపం కల్పించరాదని, నన్ను మండుటెండలో అగ్ని దహనం చేసినందుకు నాకు ఆలయం కట్టవద్దని, నన్ను ఎండలో ఉండే భక్తులు దర్శించుకోవాలని షరతు పెట్టింది. జయ జయ లక్ష్మి, నిదానంపాటి శ్రీలక్ష్మి అంటూ పూజించిన వారికి సకల సౌభాగ్యాలు ఇస్తాను అని చెప్పి వరం ఇచ్చింది. భక్తులు అమ్మవారిని దర్శించి భక్తితో ప్రార్థించి మొక్కుకుంటే కోరిన కోరికలు తీర్చడంతో ఈ విషయం ఆ నోట ఈ నోట ప్రాకి ఒకప్పుడు సాధారణ రద్దీ ఉండే అమ్మవారి ఆలయం ప్రస్తుతం ఆదివారం వేళ సంఖ్యాక భక్తులతో అతి రద్దీగా మారింది. ఇటువంటి మహిమ కలిగిన దేవత పల్నాడు ప్రాంతంలో వెలవటం చాలా అదృష్టం.